ఓం శాంతి 27/10/1975 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. మహాదాని మరియు వరదానియే మహారథి, విశ్వ కళ్యాణకారి మరియు మహావరదాని శివబాబా మహారథి పిల్లలను చూస్తూ మాట్లాడుతున్నారు. బ్రహ్మబాబా సమానంగా మహారథీలు కూడా సదా స్వయాన్ని నిమిత్త మాత్రంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? మహారథీల యొక్క విశేషత ఏమిటంటే వారిలో నేను అనే భావం ఉండదు. నేను నిమిత్తము మరియు నేను సేవాధారిని, ఈ స్వభావము స్వతహాగా ఉంటుంది. ఈ స్వభావాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్వభావానికి వశమై సంకల్పము, మాట మరియు కర్మ స్వతహాగానే జరుగుతాయి. మహారథీల యొక్క ప్రతి కర్తవ్యంలో విశ్వ కళ్యాణం యొక్క భావన స్పష్ట రూపంలో కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యక్ష రుజువు ప్రతి విషయంలో ఇతర ఆత్మలను ముందుకు తీసుకెళ్లడానికి ముందు మీరు అని గౌరవం ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో పక్కాగా ఉంటారు. ముందు నేను అనరు, మీరు అనడం ద్వారానే ఆత్మ యొక్క కళ్యాణానికి నిమిత్తంగా అవుతారు. మహారథీలు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలుగా మరియు శ్రేష్ఠ స్వభావము కలిగి ఉంటారు. అలాంటి వారే బాబా సమానము అని మహిమ చేయబడతారు. మహారథి అనగా మహాదాని, తమ సమయాన్ని, తమ సుఖ సాధనాలను, తమ గుణాలను మరియు తమకు ప్రాప్తించిన సర్వశక్తులను కూడా ఇతర ఆత్మల యొక్క ఉన్నతి కోసం దానమిచ్చే వారినే మహాదాని అని అంటారు. ఇలాంటి మహాదాని అయిన వారి సంకల్పము మరియు మాట స్వతహాగానే వరదాని రూపంలో ఉంటుంది. వారు ఏ ఆత్మ గురించి ఏ సంకల్పం చేస్తారో లేదా ఏ మాట మాట్లాడతారో అది ఆ ఆత్మకు వరదానమైపోతుంది. ఎందుకంటే వారు మహాదాని అనగా త్యాగి మరియు తపస్వి మూర్తులు. అందువలన త్యాగము, తపస్సు మరియు మహాదానం యొక్క ప్రత్యక్ష ఫలంగా వారి సంకల్పం వరదాన రూపంగా అయిపోతుంది. అందువలననే మహారథీలకు మహాదాని మరియు వరదాని అనే మహిమ ఉంది. ఇలాంటి మహారథీల సంఘటన లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ వలె పనిచేస్తుంది. ఈ విధంగా తయారీలు చేస్తున్నారు కదా. ఇలాంటి సంఘటన తయారవ్వడం అనగా జై జైకారాలు రావడం, ఆ తర్వాత ఆహాకారాలు వస్తాయి. ఈ దృశ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు అతి ఆహాకారాలు మరియు మరోవైపు తిరిగి జై జైకారాలు. మంచిది. సెకండ్ పార్ట్. క్వశ్చన్, ప్రశ్న, కరెక్షన్, దిద్దుబాటు మరియు కొటేషన్. ఇతరులను ఉదాహరణ తీసుకోవడం ద్వారా పురుషార్థంలో డీలా స్థితి. ఆత్మిక పూల తోట యొక్క తోటమాలి అయిన శివబాబా తోటలోని పూలను చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా బేహద్దు పూల తోటను విశేష రూపంలో చూస్తున్నారు. ప్రతి ఒక్క పుష్పములో రంగు, రూపము మరియు సువాసన ఎంత ఉన్నాయి అని. రూపము అనగా సాకారి స్వరూపంలో, శరీరంలో అనగా నయనాల్లో మరియు ముఖంలో బ్రాహ్మణత్వం లేదా ఫరిస్తా స్థితి యొక్క శ్రేష్ఠ పాత్రధారి ఆత్మ యొక్క స్మృతి యొక్క నశ మరియు సంతోషం ప్రత్యక్ష రూపంలో ఎంత కనిపిస్తుంది. రంగు అనగా నిరంతరము బాబా సాంగత్యం అనే రంగు అనగా సదా తోడుగా అయ్యే రంగు ఎంత అంటింది. సువాసన అనగా సదా ఆత్మిక వృత్తి మరియు దృష్టి ఎంతవరకు ధారణ చేశారు. ప్రతి ఒక్కరిలో ఈ 3 విశేషతలను చూశారు. ఈ విశేషతలను చూస్తూ మరొక విచిత్ర విశేషతను చూశారు. అదేం చూశారు అంటే, ఏ విశేష పూలపై అయితే బాప్దాదా యొక్క దృష్టి ఉందో, ఉత్సాహము మరియు ఉల్లాసం యొక్క మెరుపు కూడా ఉందో, ఆశావాదులుగా ఉన్నారు. సర్వ బ్రాహ్మణ పరివారం యొక్క స్నేహం కూడా ఉంది. లక్ష్యం కూడా చాలా శ్రేష్టంగా ఉంది మరియు అడుగులు కూడా తీవ్ర వేగంతో వేస్తున్నారు. కానీ ఆ పుష్పాలు ఇప్పుడిప్పుడే బాబా ఏదైతే వర్ణన చేశారో ఆ రూపంలో కనిపిస్తున్నాయి. మరియు కొంచెం సమయం తర్వాత బాబా యొక్క దృష్టిలో ఉండే ఈ పుష్పాలపై మాయ యొక్క రాయల్ రూపం యొక్క దృష్టి తగులుతున్న కారణంగా ఆ పుష్పాల రూపము, రంగు మారిపోతుంది.
యథార్థ మార్గంలో అడుగులు తీవ్ర వేగంతో వేయడానికి బదులు వ్యర్థ మార్గంలో తీవ్ర వేగంతో పడుతున్నాయి. ఫరిస్తా స్థితి యొక్క నషాకు బదులు మరియు ఈశ్వరీయ సంతోషానికి బదులు అనేక రకాలైన వినాశీ నష్యాలు మరియు వెనువెంట సాధనాల ఆధారంగా ఏదైతే సంతోషం లభిస్తుందో ఆ నష్యాలు నిమగ్నం అవుతున్నారు. అనగా సదా బాబా సాంగత్యము అనే రంగుకు బదులు ఒక్క బాబా యొక్క తోడును తీసుకోవడానికి బదులు సమయ అనుసారం ఏ ఆత్మల ద్వారా అల్పకాలిక తోడు లభిస్తుందో ఆత్మలనే సాకారి తోడుగా తయారు చేసుకుంటూ ఉన్నారు. అంటే సాంగత్యం యొక్క రంగులోకి వెళ్ళిపోతున్నారు. దీంట్లో కూడా ఎక్కువ మంది పిల్లలలో ఒక విషయం కనిపించింది. ఎక్కువ మంది బ్రాహ్మణ జీవితం యొక్క ఆదిలో అనగా మొట్టమొదట ఎప్పుడైతే బాబా ద్వారా బాబా పరిచయము లేదా జ్ఞాన ఖజానా ప్రాప్తించిందో, తమ జన్మసిద్ధ అధికారం ఏమిటో తెలిసిందో, స్మృతి ద్వారా అనుభవాన్ని పొందారో, దుఃఖం సుఖంలోకి మారిందో, అశాంతి శాంతిలోకి మారింది మరియు భ్రమించడం సమాప్తమై గమ్యం దొరికింది. ఆ మొదటి స్థితిలో చాలా మంచిగా తీవ్ర ఉత్సాహ ఉల్లాసాలు కలిగిన వారిగా, సంతోషంలో ఊగే వారిగా, సేవలో రాత్రి పగలను ఒకటిగా చేసుకునే వారిగా, సంబంధాలు మరియు శరీరం యొక్క వ్యవహారాలు కూడా మర్చిపోయి ఫస్ట్ క్లాస్ సేవాధారిగా, జ్ఞాన సాగరులుగా మరియు శక్తిశాలిగా స్వయాన్ని అనుభవం చేసుకునేవారు. మరియు ఇతర బ్రాహ్మణులు కూడా వారిని ఆ విధంగానే అనుభవం చేసుకునేవారు. కానీ ఆది తర్వాత ఎప్పుడైతే మధ్యలోకి వస్తున్నారో అప్పుడు పురుషార్థంతో, తమ సేవతో, సంతోషము మరియు ఉల్లాసంతో సంతుష్టంగా ఉండడం లేదు. అప్పుడు తమతో తాము ప్రశ్నించుకున్నారు, మొదట్లో ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు అలా ఎందుకు? మొదట్లో ఉండే ఉల్లాసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? మొదట్లో ఉండే సంతోషం ఎందుకు మాయమైపోయింది? ఎక్కే కళకు బదులు ఎందుకు ఆగిపోయాము? జ్ఞానం గుహ్యం అవుతూ ఉంది, సమయం సమీపంగా వస్తూ ఉంది, సేవా సాధనాలు కూడా చాలా ప్రాప్తిస్తున్నాయి. అయినా కానీ మొదట్లో అయినట్లుగా అనుభవం ఎందుకు అవ్వడం లేదు? ఎక్కువ మంది యొక్క అనుభవం ఎప్పుడు చూశారు? దీనికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే సేవలో మరియు బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ సంపర్కాలలో లేదా సేవ ద్వారా ఏదైతే ప్రత్యక్ష ఫలం లభిస్తుందో వాటిలో నడుస్తూ నడుస్తూ ఏదో ఒక హద్దులోని పదవిలోకి వచ్చేస్తున్నారు. మరియు అసామాన్య సేవా సహయోగులు లేదా సంప్రదింపుల్లోకి వచ్చే తమ సహయోగులతో వ్యతిరేకం చేయడంలో నిమగ్నమైపోతున్నారు. కొందరు స్థూల సౌకర్యాలు తీసుకోవడంలో లీనమైపోతున్నారు. అనగా సౌకర్యాల ఆధారంగా సేవ మరియు పురుషార్థం చేస్తున్నారు. కొందరు ప్రశ్నించడంలో మరియు సరిదిద్దడంలో నిమగ్నమైపోతున్నారు. మరికొందరు ఇతరులకు ఉదాహరణ ఇవ్వడంలో నిమగ్నం అవుతున్నారు. అనగా ఇతరులను ఉదాహరణగా తీసుకొని తమ సిద్ధాంతాలను తయారు చేసుకోవడంలో ఉన్నారు. ఈ ఐదింటిలో ఏదో ఒక వ్యతిరేక మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. బాబా ఏం చెప్పారు అంటే సదా తపస్వి అయ్యి సదా ఈశ్వరీయ బ్రాహ్మణ జీవితం యొక్క సర్వస్వ త్యాగి పదవిలో స్థితులై ఉండాలి అని. కానీ హద్దులోని పదవులు అనగా నేను అందరికంటే ఎక్కువ సేవాధారిని, నాది ప్లానింగ్ బుద్ధి, నేను ఆవిష్కరణ కర్తను, నేను ధన సహయోగిని, రాత్రి పగలు తనువును ఉపయోగించే వాడిని అనగా హార్డ్ వర్కర్ను, లేదా నేను నా ఛార్జిని, ఇలాంటి హద్దులోని పేరు, గౌరవం, మర్యాదల యొక్క వ్యతిరేక పదవులను పట్టుకుంటున్నారు. అనగా యథార్థ గమ్యం నుండి వ్యర్థ మార్గాల్లో తీవ్ర వేగంతో నడుస్తున్నారు. బాబా అన్నారు, మీరు అందరికీ ముక్తినిచ్చే సేన అనగా ఇతర ఆత్మలకు సౌకర్యాలు కల్పించేవారు. కానీ హద్దులోని సౌకర్యాలు లేదా సాధనాలు ఉంటే సేవ చేస్తాము, మొదట సాధనాలు ఇవ్వండి, ఆ తర్వాత సేవ చేస్తామంటున్నారు. ఆ సాధనాలు కూడా సేవార్థం కాదు, కానీ తమ సుఖం కోసం అడుగుతున్నారు. ఒకవేళ ఇలా చేసినట్లయితే మేము చాలా సేవ చేయగలము అంటున్నారు. అదనపు స్నేహాన్ని, గౌరవాన్ని ఇస్తే, అదనపు మర్యాద ఇస్తే, మా పేరును విశేషంగా తీసుకుంటే, ఈ విధంగా అనేక రకాలైన పదవుల ఆధారంగా పురుషార్థం చేయడంలో ఉన్నారు.
ఈ ఆధారాలన్నీ పొరపాటు ఆధారాలు, అందువలన స్వ ఉన్నతిని అనుభవం చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా బాబా చెప్తున్నారు మాయను వ్యతిరేకించండి అని, కానీ మాయకు మిత్రులుగా అవుతున్నారు. అనగా అశ్రీ సంస్కారాలు అనే అశ్రీ సంప్రదాయానికి వ్యతిరేకం అవ్వడానికి బదులు ఈశ్వర్య సాంప్రదాయంలో ఒకరికొకరు వ్యతిరేకమైపోతున్నారు. వీరు ఇలా చేస్తున్నారు, నేను వీరికంటే ఎక్కువ చేసి చూపిస్తాను. వీరు సేవాధారి అయితే నేను కూడా సేవాధారినే. వీరు ముందుంటే నేను వెనుక ఎందుకు ఉండాలి? నేను గుప్త పురుషార్థిని, నన్ను ఎవ్వరూ గ్రహించడం లేదు. నిమిత్త టీచర్ కంటే ఎక్కువ సేవాధారిని. ఇలా టీచర్ను కూడా వ్యతిరేకంగా భావిస్తున్నారు. టీచర్కు కూడా వ్యతిరేకం చేస్తారు. మీరు అనుభవి కాదు, నేను అనుభవిని. మీరు చదువుకోలేదు, నేను చదువుకున్నాను. ఇలా పరస్పరంలో వ్యతిరేకం చేసుకోవడంలో మీ యొక్క సదాకాలిక శ్రేష్ఠ పదవిని పోగొట్టుకుంటున్నారు. పరస్పరం వ్యతిరేకించుకుంటున్న కారణంగా మాయను వ్యతిరేకించడంలో బలహీనమవుతున్నారు. అనగా బిజీ కాలేకపోతున్నారు. ఈ విధంగా ప్రశ్నించడంలో, ఇతరులను సరిదిద్దడంలో, ఇతరులను ఉదాహరణగా తీసుకోవడంలో చాలా తెలివైన వారిగా ఉన్నారు. న్యాయవాదిగా మరియు న్యాయమూర్తిగా కూడా అవుతున్నారు. బాబాకే తప్పు ఒప్పులు చెప్తుంటారు. తాము తప్పించుకునేటందుకు, అనగా తమ పొరపాటును దాచుకునేటందుకు ఇతరుల గురించి ఉదాహరణ చెప్తుంటారు. నాకంటే పెద్దవారు కూడా, మహారథీలు కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఈ సమస్య గురించి బాప్దాదా ఇలా చెప్పారు, అందువల్ల నేను కూడా ఆ శ్రీమతాన్ని పాటిస్తూ ఉన్నాను. ఫలానా తారీఖు మురళిలో బాబా ఈ విషయాన్ని చెప్పారు, దాని ఆధారంగా నేను చేస్తున్నాను అని కూడా అంటారు. సమయాన్ని మరియు పరిస్థితిని చూడరు, కానీ మాటలను పట్టుకుంటారు. ఈ పొరపాట్ల కారణంగా ఒక్క పొరపాటుతో అనేక పొరపాట్లు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్య సంస్కారం పెరిగిపోతోంది. పురుషార్థం యొక్క వేగం కూడా తీవ్రం నుండి మధ్యమంగా అయిపోయింది. బాబా చెప్పారు, మీరు మాస్టర్ త్రికాలదర్శి, అనగా 3 కాలాలు తెలిసినవారు. దీనిని ధారణ చేసి స్వయాన్ని సరిదిద్దుకోవడానికి బదులు ఇతరులను సరిదిద్దుతూ ఉంటారు. ఇలా ఇతరులను సరిదిద్దడంలో బాబాతో సంబంధాన్ని త్రెంచేసుకుంటారు. అందువలన శక్తిహీనమైపోయి అలజడైపోతూ ఉంటారు. సుఖము, శాంతి లేదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అనే గమ్యం కనిపించడం లేదు. పరచింతన పతనం వైపుకు తీసుకువెళ్తుంది. అర్థమైందా? ఈ విషయాల్లోకి వచ్చేస్తున్న కారణంగా ఆదిలో ఉండే నశ మరియు సంతోషం ఏదైతే అనుభవం అవ్వాలో అది సమాప్తం అయిపోతుంది. అందువలన మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ 5 ఏదో ఒక వ్యతిరేక మార్గంలో నడిచి సమయాన్ని నాశనం చేసుకోవడం లేదు కదా. పరిశీలించుకోండి మరియు తిరిగి మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. అప్పుడు మరలా వృద్ధి కళ వైపునకు నడవగలుగుతారు. ఇలా ఎక్కువ మంది ఆత్మల యొక్క అనుభవాన్ని బాప్దాదా చూశారు. ఇది మేళా యొక్క అంతిమం కనుక అంతిమంలో అంతిమ ఆహుతి చెయ్యండి, అనగా సదాకాలికంగా మిమ్మల్ని మీరు సమర్థంగా తయారు చేసుకోండి. ఫలితం చెప్తాను. వర్తమాన సమయంలో పురుషార్థులు నడుస్తూ ఆగిపోతున్నారు అనే సమాచారం చెప్పాను. ఇక ముందు పరివర్తన భూమి యొక్క పరివర్తనను సదా మీ వెంట ఉంచుకోండి. దీనినే మేళా జరుపుకోవడం అని అంటారు. మేళా జరుపుకోవడం అనగా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవడం. మంచిది. ఈ విధంగా సెకండ్లో స్వయాన్ని దృఢ సంకల్పంతో పరివర్తన చేసుకునే వారికి, తమ వృత్తి ద్వారా వాయుమండలాన్ని సతో ప్రధానంగా తయారు చేసే వారికి మరియు దృష్టి ద్వారా అద్భుతం చేసే వారికి, బాబాకు సదా తోడుగా, సహయోగిగా మరియు శక్తిశాలిగా ఉండే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.